ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన 17 నుండి 18, 19 వచనాలు చదువుకుందాం. నీ సేవకునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినయ్యున్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దీని మీనింగ్ ఏమిటి అంటే, దావీదు గారు అతని జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు రాసినటువంటి కీర్తనలు. ఎంత భయంకరమైన అంటే, అతనితో ఎవ్వరు కూడా లేరు. కొద్దిమంది సైనికులు, అతని ఫ్రెండ్స్ మాత్రమే అరణ్యములో దాదాపుగా 13 నుంచి 17 సంవత్సరాలు అడవిలో మరణ భయముతో, ఎక్కడ ఆహారం లేదు, ఎక్కడ నీరు లేదు, అడవిలో తిరుగుతూ ఆ బాధలు కోర్చుకుంటూ దేవునికి రాస్తున్నటువంటి లెటర్స్ అన్నమాట ఇవి. దేవుడు ఏ విధంగా అతన్ని ప్రతి క్షణము కాపాడుతున్నాడు, ఏ విధంగా ప్రతి క్షణము కూడా భయముతో ఆయన మెలుగుచున్నాడు, అడవిలో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, అవన్నీ దేవునికి కన్నీటితో రాస్తున్నటువంటి ఈ యొక్క పాటలు, ఈ యొక్క గీతాలు. కాబట్టి ఇక్కడ నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. ఎవ్రీ డే, ప్రతిరోజు అతన్ని కాపాడుతున్నాడు అనేటటువంటి కృతజ్ఞతతో చూడు, నీ సేవకుడైన నాకు దయారసము చూపుము. ఎన్నో విధాలుగా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. కానీ రేపేమవుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఇంకా కొద్దిసేపు అయితే ఏమవుతుందో తెలియని పరిస్థితి. అతని సొంత మామ అయినటువంటి సౌలు రాజు అతన్ని చంపటానికి ఎంతో మంది సేవకులను పంపాడు. వాళ్ళు ఎప్పుడు ఏ క్షణంలో ఇతన్ని గాయపరుస్తారో చంపుతారో తెలియదు. కానీ అన్ని ఏండ్లు ప్రతి క్షణము భయపడుతూ, ఏమీ లేనటువంటి సమయంలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ రాస్తున్నటువంటి కీర్తనలు. కాబట్టి నీ దయారసము చూపు అని అంటూ, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచున్నాను. అసలు అప్పుడు బైబిలే లేదు, కానీ నీ వాక్యమును బట్టి అంటే ఏంటి? అప్పుడు ధర్మశాస్త్రము చిన్నప్పటి నుంచి వాళ్ళు చదివి ఉన్నారు. ఆ మోషే రాసినటువంటి 5 కాండాలలో యెహోవా దేవుడు ఎవరు ఎంతగా ప్రేమిస్తే వారిని ఎలా కాపాడాడు ఆయనకు తెలుసు. కాబట్టి వాటిని చదువుకుంటూ, వాటిని నెమరు వేసుకుంటూ, దేవుడు ఎంత గొప్ప దేవుడో పాత నిబంధన గ్రంథం నుండి తెలుసుకొని అవి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఆయన ఎలాగ కాపాడుతున్నాడో దేవునికే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. చూసారా, నా కన్నులు తెరువమంటే ఏంటన్నమాట? ఆయన ప్రతిక్షణము అనుభవిస్తున్నటువంటి వాటిని ఆయన చూస్తున్నాడు. అయినా భయము, రేపేమవుతుందో ఏమో, రేపేమవుతుందో. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది, రేపు ఏ యొక్క సైనికులు వచ్చి నన్ను చంపుతారో ఆ భయంతో ఆయన అందులో కూడా ఆశ్చర్యకరమైన సంగతి నేను చూడాలి ప్రభువా అని దేవునికి విన్నవించుకుంటున్నాడు. నేను భూమి మీద పరదేశినయ్యున్నాను. చూసారా, అతనికి ఎవ్వరు కూడా ఏ సహాయం చేసేవారు లేరు. కాబట్టి నేను భూమి మీద పరదేశినయ్యున్నాను అని చెప్తా ఉన్నాడు. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. చూసారా, అక్కడ కూడా నీ ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. అన్ని సమృద్ధిగా ఉంటేనే మనం ఏ ఆజ్ఞను పాటించం. కానీ ఏదీ లేని సమయంలో నీ ఆజ్ఞలు నాకు చూపుము, నేను వాటిని మరుగు చేయకము, నేను వాటి ప్రకారంగా నడుచుకుంటాను అంటున్నాడు. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది. చూసారా, నీవు న్యాయవంతుడమైన దేవుడు అని అక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ శ్రమలు ఉన్నాయి, ఈ శ్రమలన్నీ కూడా కొద్ది కాలమే ఉంటాయి, తర్వాత నీవు నాకు సాయం చేస్తావు అని అపారమైన విశ్వాసంతో చేస్తున్నటువంటి ప్రార్థన. కాబట్టి ఇంత కష్టంలో కూడా దేవుని పైన ఆధారపడటం అంటే చాలా కష్టం. అందుకొరకే
దావీదును నా హృదయానుసారుడు అని అన్నాడు. కాబట్టి మనము కూడా శ్రమలలో, బాధలలో, నొప్పులలో, రోగములలో, అప్పులలో ఉన్నప్పటికీ కూడా దావీదును ఒకసారి జ్ఞాపకం చేసుకొని కీర్తనలు చదువుకున్నప్పుడు ఆయన ఏ విధంగా ఆ విధంగా ఉన్నాడో వాటిని మనం కూడా జ్ఞాపకం చేసుకొని దేవునిపైన ఆధారపడే జీవితం మనము అలవర్చుకోవాలి. దేవుడి వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మీ పాదములకు వందనాలు. ఇదిగో దావీదు జీవితంలో ఎంత భయంకర పరిస్థితులు వచ్చినా దేవునిపైన ఆధారపడటము అతను విస్మరించలేదు. కాబట్టి మనము కూడా ఆ విధమైన కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.